సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో నేర్చుకుందామా? హాయ్ హలో నమస్తే పీపుల్ వనకం ఎల్లరికి నమస్కార ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్గా ఉన్నానండి. మీరు ఎలా ఉన్నారు ఏంటంది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ అకీస్ లైఫ్ స్టైల్. సో ఈ రోజు ఎపిసోడ్లో మనం సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చికెన్ ఫ్రై ఎలా చేయాలో నేర్చుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చేసే ప్రాసెస్ చూసేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 1 ఫుల్ కప్ ఆఫ్ ఆనియన్స్ తీసేసుకోండి అండ్ 1 కప్ ఆఫ్ ఆయిల్ అంటే 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అండ్ 2 టేబుల్ స్పూన్స్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, చిటికెడు పసుపు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ అట్ ద సేమ్ టైం 1 కప్ ఆఫ్ కొబ్బరి పొడి తీసుకోండి. ఇక్కడ స్పైస్ లెవెల్స్ మీ స్పైస్ లెవెల్స్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అండ్ పచ్చిమిర్చి, ఫ్రెష్ కరివేపాకు తీసుకోండి. టేస్ట్ యమ్మీగా ఉంటుంది. ఇక్కడ నేను 1/2 kg చికెన్ కొలతలు చెప్పేస్తున్నాను అనమాట. ఫ్రెష్గా చికెన్ని మంచిగా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇంకా కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకోండి. ఇక్కడ నేను కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను ఎందుకంటే ఫ్రై కాబట్టి 4 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను అనమాట. ఇంకా ఆనియన్స్ వేసేసుకోండి. ఆయిల్ మంచిగా వేడయిన తర్వాతకి ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ వేసుకొని నీట్గా ఆయిల్లో అంతా ఆనియన్స్ అంతా మిక్స్ అయ్యేటట్టు మంచిగా మిక్స్ చేసుకోండి. సో ఇక్కడ ఏంటంటే ఆనియన్స్ని చాలా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆనియన్స్ అనేది మనకు గ్రేవీని ఇస్తుంది కర్రీకి. కొబ్బరి పొడి, ఆనియన్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మంచిగా ఫ్రై చేసుకోవాలి వాటి రెండింటిని. సో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా నీట్గా కలిపేసుకుంటూ ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టకండి. హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల ఏంటంటే మాడిపోతాయి. మనకు ఆనియన్స్ మాడిపోతే చికెన్ ఫ్రై అనేది అంత టేస్టీగా ఉండదు. అక్కడే ఉండి మంచిగా నీట్గా ఫ్రై చేసుకుంటూ ఉండండి. కాసేపు మగ్గనివ్వండి ఆనియన్స్ని. సో మగ్గితే ఏంటంటే బ్రౌనిష్ కలర్లో చేంజ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. అప్పుడు పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ వేసుకొని మంచిగా నీట్గా అందులో ఆయిల్లో అంతా కలిసేంత వరకు మంచి నీట్గా కలిపేసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అల్లం పేస్ట్ వేసిన తర్వాతకి మనం అక్కడే ఉండి ఫ్రై చేసుకుంటూనే ఉండాలన్నమాట. లేదంటే అడుగంటేస్తుంది అల్లం పేస్ట్ చాలా తొందరగా. దెన్ ఆఫ్టర్ మంచిగా అల్లం పేస్ట్ అంతా ఫ్రై అయిపోయిన తర్వాతకి చికెన్ ఇక్కడ నేను పసుపు, ఉప్పు వేసి వాష్ చేసుకున్నా. సో ఇలా వాష్ చేసుకోవడం వల్ల మనకు స్మెల్ అనేది రాదనమాట. చికెన్ బోన్ స్మెల్ అనేది రాదు. ఇలా వాష్ చేసుకోండి. ఇది ఒక మంచి టిప్ మీకు. దెన్ ఆ చికెన్ అంతా నీట్గా ఆనియన్స్కి, ఆయిల్కి మంచిగా పట్టేటట్టు నీట్గా మిక్స్ చేసేసుకోండి. ఎక్కువగా మిక్స్ చేయకండి. ఇక్కడ లైక్ మంచిగా అంతా పట్టేటట్టు ఆనియన్స్ అన్నీ చికెన్కి పట్టేటట్టు మిక్స్ చేసేసి కాసేపు వదిలేసేయండి. ఉప్పు, పసుపు వేసి మళ్ళీ ఒకసారి నీట్గా కలుపుకోండి. ఒక 5 minutes వదిలేసిన తర్వాతకి ఉప్పు, పసుపు వేసి కలుపుకోండి. ఇలా ఉప్పు, పసుపు వేసి చికెన్ని ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే బోన్ అనేది స్మెల్ అనేది రాదు ఫ్రైలో. కొన్ని రెస్టారెంట్స్లో చాలామంది అంటూ ఉంటారు కదా బోన్ స్మెల్ వస్తుంది అనేసి. సో అలా స్మెల్ రాకుండా ఉండాలి అని అంటే మనం ఏం చేయాలంటే ఇలా ఉప్పు, పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవడం వల్ల ఆ స్మెల్ అనేది రాదన్నమాట. చూసారు కదా, వాటర్ ఏమి యాడ్ చేయలేదు నేను. అది అందులోనే మగ్గిపోతుంది అనమాట. లైక్ చికెన్ ఆయిల్లో మగ్గినప్పుడు మనకేంటంటే వాటర్ అనేది ఊరుతుంది కదా, అలానే ఇక్కడ ఉప్పు, పసుపు వేసుకొని మగ్గ పెట్టేసుకున్నప్పుడు వాటర్ ఊరిందనమాట. ఊరిన తర్వాతకి నేను ఇక్కడ ఏంటంటే చిల్లీ పౌడర్ అండ్ గరం మసాలా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటున్నా. నేను నార్మల్గా వీడియోలో మెన్షన్ చేస్తా 1 టేబుల్ స్పూన్, 2 టేబుల్ స్పూన్స్ అనేసి. బట్ మీరు మీ స్పైస్ లెవెల్స్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి కారం, ఉప్పు, పసుపు అనేది. సో నేను ఇక్కడ నీట్గా కలిపేసుకుంటున్నాను అనమాట. కొంచెం చికెన్ ఫ్రై అనేది స్పైసీగా ఉంటేనే బాగుంటుంది అని చెప్పేసి నేను ఇక్కడ కొంచెం కారం ఎక్కువే వేసాను. అందుకే చాలా రెడ్గా కనిపిస్తుంది. మీరు కారాన్ని లైక్ మీ స్పైస్ లెవెల్స్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. ఇంకా మంచిగా మిక్స్ చేసుకొని అలా వదిలేస్తే ఆయిల్ అంతా పైకి తేలిపోయింది అనమాట. ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాతకి ఒక 5 minutes అలా మగ్గపెట్టాను అనమాట. మగ్గపెట్టిన తర్వాతకి కొత్తిమీర, కరివేపాకు, పుదీనా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్నాను అనమాట. ఈ కొత్తిమీర, కరివేపాకు, పుదీనా అనేది లాస్ట్లో యాడ్ చేసుకోవాలి. సో దట్ మనకు చాలా కలర్ఫుల్గా ఉంటుంది అండ్ తింటున్నప్పుడు కూడా చాలా యమ్మీగా ఉంటుంది అనమాట. సో కొబ్బరి పొడి వేసుకొని ఒక 5 minutes స్టవ్ పైన పెట్టుకోండి. అంతే. కొబ్బరి పొడి వేసుకున్న తర్వాతకి అడుగు అంటేస్తుంది అనమాట. ఎప్పుడే కానీ ఫ్రైలో కొబ్బరి పొడి లాస్ట్కి వేసుకోండి. ఏ ఫ్రై చేసినా కానీ కొబ్బరి పొడి లాస్ట్కి వేసుకోండి. వేసుకుంటే ఏంటంటే గ్రేవీని ఇస్తుంది అనమాట కొబ్బరి పొడి.
అంతే గైస్, మన చికెన్ రెడీ టు సర్వ్ అన్నమాట. చాలా యమ్మీగా టర్న్ అవుట్ అయింది చికెన్ ఫ్రై. మీరు కూడా ఒకసారి ఇలా మీ ఇంట్లో ట్రై చేయండి. చాలా యమ్మీగా ఉంటుంది ఈ చికెన్ ఫ్రై. సో ఎలా ఉంది ఏంటి అనేది ట్రై చేసి కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పేయండి. నేను ఇక్కడ బగారా రైస్తో టేస్ట్ చేస్తున్నా, చూస్తున్నారు కదా వీడియోలో. ముక్క కూడా చాలా మంచిగా ఉడికిందనమాట. మీరు ట్రై చేయండి. చూసారు కదండి, సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చికెన్ ఫ్రై ఇలా చేసుకోవచ్చు. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పేయండి. ఈ చికెన్ ఫ్రైకి మనకు ఎలాంటి ఇంకొక కర్రీ సైడ్ డిష్ అవసరం లేదనమాట. లైక్ పప్పు కానీ రసం కానీ అవసరం లేదు. ఎందుకంటే మనం ఇక్కడ కొబ్బరి పౌడర్ యూస్ చేసాము చికెన్ కర్రీలో కాబట్టి అందులోనే కొద్దిగా గ్రేవీ టైప్లో, అంటే థిక్ గ్రేవీ టైప్లో మనకు వచ్చేస్తుంది. మనం రైస్లో హ్యాపీగా మిక్స్ చేసుకొని తినొచ్చు. అండ్ పుల్కాలోకి అన్నిట్లోకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనమాట ఈ చికెన్ ఫ్రై. డ్రై చికెన్ ఫ్రై ఈజ్ డిఫరెంట్ రెసిపీ. నేను అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఎప్పుడైనా మీకు డ్రై చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. మీరు ఈలోపు ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటని నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పేయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో ఎంతో కొంత నచ్చింది అనుకుంటా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు యాక్టివేట్ యువర్ బెల్ ఐకాన్ గైస్. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను వీడియో ఇలా అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అలా వచ్చేస్తుంది. That's it for this video. Let's meet in another video. Until then, keep smiling. This is your Saki signing off for the day. Bye-bye.